శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క అవతార విశేషాంశాలు తెలియజెప్పుకుందాం. మనందరికీ తెలుసు, దుర్గా అనగానే కనకదుర్గ బెజవాడలో వెలసినటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేంచేసి ఉన్నటువంటి అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, ఆల పెద్దమ్మ, సురాసురలమ్మ, కడుపారెడియమ్మ, బుచ్చినయమ్మ, తన్నులో మనమ్ముల నుండెడియమ్మ. ఇంత అద్భుతమైనటువంటి పోతనగారి పద్యము మనందరికీ గుర్తొస్తుంది. అమ్మవారి దర్శనానికి వెళ్ళంగానే అక్కడ ద్వారం మీద చక్కగా ఇది చెక్కబడి ఉంటుంది. అమ్మ ఎంత గొప్పది అంటే, ఈ సృష్టి అంతా కూడా ఆమె కనుసన్నల్లోనే సృష్టింపబడి పరిపాలింపబడుతోంది. దేవతలందరి యొక్క మనస్సులో ఉన్నటువంటి అమ్మ ఒక కృప అబ్ది. ఎంత అద్భుతమైనటువంటి పదం అండి, మహా అద్భుతమైన పదం. మామూలుగా కరుణ కలిగిన వాళ్ళు, అలాగే దయ కలిగిన వాళ్ళు, మంచి దయామయులు, కరుణామయులు, ప్రేమగల తల్లులు, ప్రేమ ఎక్కువ, ఇలాంటి పదాలు చెప్పుకుంటాం. కానీ ఈ కృప అంటే అహర్నిశలు ఆ కృప అనేది వర్షిస్తుందన్నమాట. అటువంటి సముద్రం కలిగినటువంటి ఆ కృప ఎలాంటిదంటే సముద్రం అంత పెద్దదన్నమాట. అటువంటి అమ్మకి ఇంకా ఎటువంటి పదాలు చెప్పినా తక్కువే. దయామయి, కృపాసాగరి, అద్భుతమైనటువంటి కరుణామూర్తి, అమ్మలగన్నయమ్మ, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చాలా పెద్దమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. అసలు ఎన్ని ఉన్నాయండి పదాలు. మన లలిత సహస్రనామంలో మనము చెప్పుకుంటాము వేల పదాలు, వేల పదాలు. అందులో ఏదో ఒక 1000 పదాలు ఇచ్చారు, 1000 స్తోత్రాలు ఇచ్చారు, లేకపోతే 1000 రకాలుగా అమ్మని స్తుతించారు. ఇవన్నీ చాలా తక్కువే. అనంతమైనటువంటి కళ్యాణప్రదమైనటువంటి గుణాలు కలిగినటువంటి, ఆది అంత్యము లేనటువంటి అమ్మ అంత గొప్పది మా అమ్మ. ఇంత గొప్పదైనటువంటి అమ్మ ఇంద్రకీలాద్రి మీద వెలసింది. ఒక కథ ఏమిటి అంటే, అర్జునుడు ఈ పర్వతం మీదనే తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు. శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చి అక్కడే మల్లేశ్వర స్వామిగా వెలిశాడు అనేది ఒక స్థల పురాణం కాగా, అమ్మవారు కూడా కనకదుర్గ అమ్మవారి రూపంలో అయ్యవారి యొక్క సరసన ఆమె కూడా వెలిసింది అనేది ఒక కథ కాగా, కీలుడు అనేటటువంటి ముని ఎంతో తపస్సు చేసి, అమ్మ నువ్వు నా మీదనే స్థిర నివాసం ఉండాలి అంటే, ఆ కీలునికిచ్చినటువంటి వర ఫలితంగా అమ్మ ఆ కీలాద్రి మీద వెలిసింది అనేది ఒక స్థల పురాణం కాగా, ఇంద్రుని చేత స్తుతింపబడి అమ్మ అక్కడ తన దయావర్షాన్ని కురిపించింది, అందువల్లనే కనకదుర్గగా వెలసింది అనేది ఒక స్థల కథ కాగా, ఇలా రకరకాల కథలు ఉన్నాయి. అసలు ఈ కనకదుర్గ అవతారానికి ఏమన్నా మూలం ఉందా అంటే, దుర్గముడు అనేటటువంటి రాక్షసుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందాడు. ఆ వరం ఏమిటో మనందరికీ తెలుసు. సహజంగా రాక్షసులు పొందే వరాలు ఏమిటి? బల సంపన్నులు కావాలి, ఎవరి చేతిలో మరణం ఉండకూడదు, ఇవే కదా. అలాగే దుర్గముడు కూడా చావు లేకుండా వరాన్ని అడిగాడు. అది కుదరదు నాయనా, మరణం లేని మనిషి అంటూ ఉండరు, పుట్టిన ఏ వస్తువు అయినా మరణించాల్సిందే, కాబట్టి అది తప్ప ఏదైనా కోరుకో అంటే, అసలు దేవతలందరూ కూడా ఇంత బల సంపన్నులు అవడానికి కారణం వేదాలు. ఆ వేదాల నుంచి వచ్చినటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యని ఉపాసించడము, ఆ విద్యని వారు తపస్సుగా చేయడము, ఇవన్నీ చేసి వారు దేవతలు అయిపోతున్నారు. కాబట్టి ఆ విద్యని లాగేసుకోవాలి నేను, కాబట్టి నాకు ఎక్కడెక్కడి వేదాలన్నీ నా దగ్గరికి వచ్చేయాలని అడిగాడు. ఎవరి దగ్గర ఉండకూడదు అని అడిగాడు. సరే అలాగే కానివ్వు అని చెప్పి, ఆయన పాపం మరి అంత ఘోర తపస్సు చేసినప్పుడు భక్తుడికి వరం ఇవ్వాలి కదా, కాబట్టి ఇచ్చేశాడు. కానీ మరణం లేదు అనేది మటుకు లేదు. నేను అత్యంత బల సంపన్నుని అయిపోవాలి, ఎవరినైనా నేను గెలవగలుగుతాను, వేదాలన్నీ నా దగ్గరికి వచ్చేసేయాలి అనడంతో
వేదాలన్నీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటట్టుగా వరం ఇచ్చాడు. ఇక భూమి మీద ప్రజలు కానీ, పండితోత్తములు కానీ ఎవ్వరికీ పని లేకుండా పోయింది. వేదాలు లేవు గదా! వాళ్ళింక ఏం చేస్తారు? ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడిపోయింది. మర్చిపోయారు వాళ్ళందరూ. వేదాలు లేకపోవడం వల్ల ఇక హవిస్సుతో పని లేదు, ఇక అగ్నితో పని లేదు, యజ్ఞయాగాలతో పని లేదు. ఏమీ లేకపోవడం వల్ల కరువొచ్చి పడిపోయింది. వీడు వికటాట్టహాసం చేసేస్తున్నాడు దుర్గముడు. దేవతలకి ఆహారం లేదు. యజ్ఞం ఉంటే ఆహారం వెళ్తుంది వాళ్ళకు కూడా. యజ్ఞము లేకపోవడం వల్ల ఆహారం లేదు. వేదాలే లేవు. వేదాలన్నీ వాడి దగ్గర ఉన్నాయి. ఇక ఎప్పుడైతే వేదాలన్నీ పోయి ఋషులు, మునులు, తాపసులు అందరూ కూడా ఈ యజ్ఞయాగాలకు సంబంధించినవన్నీ మర్చిపోయి, వేదాలు మర్చిపోయి, వాళ్ళు ఏం చేయాలో తెలియని దిక్కు తోచని వాళ్ళు అయిపోయారో, దేవతలకి కూడా ఆహారం లేకుండా పోయిందో, ఇక కరువు కటకాలు వచ్చి పడ్డాయి. అందరూ మలమల మలమల మాడిపోతున్నారు. ఇక అందరూ వెళ్ళి అమ్మని ధ్యానించడం మొదలుపెట్టారు. అమ్మ, మాకేంటి పరిస్థితి? కరువు కాటకాలు వచ్చేసాయి. మేమేం చెయ్యాలో మాకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ రకంగా అయితే ఇక ఈ సృష్టి అంతా ఆగిపోతుంది. మా వల్ల కాదు జీవించడం. అసలు ఆహారం లేదు, నీరు లేదు, జీవనాధారమే లేదు. ఇక ఎలా బ్రతుకుతాం మేము? జీవనాధారం ఆహారము, పానీయము ఉంటేనే కదా. అది లేనప్పుడు ఇంకా మేము ఎలా బ్రతుకుతాం? మమ్మల్ని ఎలా బ్రతికిస్తావు తల్లి అంటే, ఆవిడ కృప కురిపించింది కళ్ళల్లోంచి. మీకేమి భయం లేదురా, మీకు నేనున్నాను అని చెప్పి ఆవిడ దయావర్షాన్ని కురిపించింది. 9 రాత్రులు అలాగ దయావర్షం కురిసింది కనుల్లోంచి. అందుకనే ఆవిడికి శతాక్షి అనేటటువంటి పేరు కూడా వచ్చింది. ఇక ప్రజలందరూ, దేవతలందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆహారం అందింది, నీళ్ళు అందాయి, పంటలు పండడం మొదలు పెడుతున్నాయి. మళ్ళీ జీవం పోసుకుంది ప్రపంచం. ఈ సంగతి తెలిసి, అమ్మా మళ్ళీ వీళ్ళు ఎవరో పుంజుకుంటున్నారు బలాన్ని, వీళ్ళని హతమార్చేయాలి అని చెప్పి దుర్గముడు ఇక సమరశంఖం పూరించాడు. ఈ సమరశంఖంలో దేవతలని ఓడించడము, ప్రజలని పీడించడము, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాడు. ఇక మళ్ళీ వెళ్ళి అమ్మవారిని స్తోత్ర పారాయణాలతో ముంచెత్తారు. తల్లి, దుర్గముడి బాధలు భరించలేకపోతున్నామని. ఆవిడ దుర్గముడి మీదకి యుద్ధానికి వస్తుంది. యుద్ధానికి వచ్చి వాడి శిరస్సుని 1000 వక్కలు చేసేస్తుంది. ఆ యుద్ధంలో భీకరమైనటువంటి దుర్గముడి యొక్క ఆగడాలని కనకదుర్గ రూపంలో మొత్తం వాడిని నాశనం చేసేసి, ఇక ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ అవతారంగా వెలిసింది ఆవిడ. అక్కడ పూజలు అందుకుంటోంది. దేవతలందరూ పుష్పవాన కురిపించారు. దుర్గముడి యొక్క ఆగడాలని భరించలేక ప్రజలందరూ పడుతున్నటువంటి బాధలని పోద్రోలి, కరువు కాటకాలు వాటన్నిటినీ కూడా పారద్రోలి తన దయావర్షం కురిపించి మళ్ళీ దేశమంతా సస్యశ్యామలంగా ఉండేటట్టు చేసి, తన యొక్క కరుణామృతమైనటువంటి చల్లని చూపుల ద్వారా ఈ యొక్క ప్రజ అందరినీ కూడా చల్లగా పాలిస్తూ ఉన్నటువంటి కనకదుర్గ అవతారం మనము నవరాత్రులలో దుర్గా అష్టమి రోజున వేసుకుంటాం. వేసుకుని ఎన్నో రకాలుగా పూజలు చేసుకుంటాము, స్తోత్రాలు చేసుకుంటాము, కథలు చదువుకుంటాము, లలితా సహస్రనామం చేసుకుంటాము, మణిద్వీప వర్ణన చదువుకుంటాము. ఇలా ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసుకుని అమ్మ యొక్క ఆశీస్సులు పొందడానికి చాలా తాపత్రయపడతాం. దేనికి? సౌభాగ్యం పెరగడానికి, అలాగే శాంతి స్థాపన కూడా జరగాలి. ప్రపంచం అంతా చల్లగా ఉండాలి. ఎప్పటికప్పుడు అమ్మ యొక్క దయ ప్రతి మనిషి మీద ఉంటూ ఉండాలి అంటే శాంతి జరగాలి. ఆ శాంతి జరగడం కోసము కూడా నవరాత్రులలో 9 రకాల అవతారాలు అమ్మకి అవతరింపచేసి, అప్పుడు జరిగినటువంటి ఏ అవతారంలో ఏమి విశిష్టత జరిగి ఉన్నదో ఆ జరిగినటువంటి చరిత్రని మళ్ళీ మళ్ళీ తలుచుకొని, అమ్మ నువ్వే దిక్కు మాకు, ఈ ప్రపంచం అంతటినీ కూడా నువ్వు నీ కనుసన్నలతో పాలిస్తున్నావు, మేమందరం నీ బిడ్డలమే, బ్రతికి ఉన్నంత కాలము కూడా మాకు మంచిగా
జరుగుబాటుకి ఇబ్బంది లేకుండా, భోగానికి ఇబ్బంది లేకుండా, పాండిత్యానికి ఇబ్బంది లేకుండా, సంపదకి ఇబ్బంది లేకుండా, సంతానానికి ఇబ్బంది లేకుండా, గౌరవ ప్రతిష్టలకి ఇబ్బంది లేకుండా, వాక్కుకి ఇబ్బంది లేకుండా, ఈ రకంగా మమ్మల్ని చక్కగా జరుగుబాటు మంచిగా జరుగుతూ తుదకు మాకు మోక్షాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి కోరుకుంటూ, అమ్మ యొక్క చరిత్రల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ, చదువుకుంటూ, తెలియని వారికి చదివి వినిపిస్తూ, చెబుతూ ఇలా ఎన్నో రకాలుగా ఆనందపడతాము. ఇటువంటి అద్భుతమైనటువంటి కనకదుర్గ చరిత్రని మనము దుర్గాష్టమి రోజున ఎన్నో రకాలుగా అష్టభుజాలతో విలసిల్లుతుంది ఆవిడ. ఎర్రటి పట్టుచీర, విశాలమైనటువంటి వదనము, పచ్చగా కళకళ్ళాడుతూ మెరిసిపోతూ, నుదుటున ఎర్రటి కుంకుమతో, మెడ నిండా హారాలతో, నిజంగా దుర్గముణ్ణి సంహరించినప్పుడు ఉగ్ర రూపం ఉంటుంది, కానీ ఆమె ఎప్పుడైతే దేవతల స్తోత్రాలకి ఆమె శాంతించిందో అప్పుడు శాంత రూపం అవుతుంది. కనకదుర్గ అంటే ఇక అది ఉగ్ర రూపం అవదు, శాంత రూపం అవుతుంది. అటువంటి శాంత రూపంతో బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి అమ్మని మనసారా స్తుతించుకుంటూ, అందరినీ కూడా చల్లగా చూడమని, కాపాడమని, ప్రపంచ శాంతి ఏర్పడడానికి ఆమె చల్లని ఆశీస్సులు మనకి కావాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.